హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మన లాస్ట్ క్లాస్లో సిఆర్ఓ అంటే ఏంది, సో దాని ద్వారా మనం విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ని ఎలా మెజర్ చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు టైం బేసెస్ని ఎలా మెజర్ చేస్తాం, ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో అనేది చూసాం. ఇప్పుడు ఇదే సిఆర్ఓలో లిసాజియస్ ప్యాటర్న్ అనే దాన్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే వాటి యొక్క వర్టికల్ హారిజాంటల్ మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని వాటికి రిజల్ట్ అండ్ అవుట్పుట్ అనేది ఏం వస్తుందో అనేది కనుక్కోవచ్చు అన్నమాట. అంటే ఈ యొక్క లిసాజియస్ ప్యాటర్న్ అనేది మనకు వోల్టేజ్ మెజర్మెంట్ కానీ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్ కానీ మోస్ట్ యూస్ఫుల్ అన్నమాట. సో లిసాజియస్ ప్యాటర్న్ చూద్దాం. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఇన్పుట్ ఇస్తాను. నేను ఎక్స్ కోఆర్డినేట్లో ఒక ఇన్పుట్ ఇచ్చాను. సో ఇది వై యాక్సిస్ అనుకుందాం. అదే ఎక్స్ కోఆర్డినేట్లో ఒక ఇద్దాం, ఒక ఇన్పుట్ ఇస్తే సేమ్ సైడ్ ఇన్పుట్ ఇద్దాం. సో ఇది 0. సో 0 1 2 3 4 అనుకుందాం. సిమిలర్లీ 0 1 2 3 4. సో ఇప్పుడు దీనికి ఎలా రిజల్ట్ అండ్ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క లిసాజియస్ ప్యాటర్న్లో ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తే దానికి రిజల్ట్ అండ్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇది కేస్ 1 అన్నమాట. ఇందులో బోత్ ఆర్ సేమ్, అంటే మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ బోత్ సిగ్నల్స్ అనేవి ఎలా ఇస్తున్నాం, సేమ్గా ఇస్తున్నాం. అలాంటప్పుడు ఎలా వస్తుందంటే, సో ఇప్పుడు చూడండి, సో ఇది అనుకుంటే, సో ఫస్ట్ 0 అనేది ఏ యాక్సిస్ మీద, ఈ యాక్సిస్ మీద ఉంది, అది ఈ 0. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి ఆ పాయింట్ని క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇది 0 అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇది 0 ఇది 0. నెక్స్ట్ 1, సో 1 అనే పాయింట్ ఈ లైను, ఇందులో 1 అనే పాయింట్ ఈ లైను, అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ 2 అనే లైన్ ఇది, అదేవిధంగా 2 అనే లైన్ ఇది. సో ఇక్కడ చూడండి 2 0 ఒకే దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, అంటే 0,2 అనొచ్చు దీన్ని. సో అదే నెక్స్ట్ 3 తీసుకుందాం. ఇది 3 లైన్, ఇది 3 లైన్, అంటే ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇది 3 సో ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ 4 లైన్ ఇది, ఈ యొక్క 4 లైన్ ఇది. సో ఇది కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, అక్రాస్ 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో ఇప్పుడు వీటిని కంబైన్ చేసి ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఇదేంటిది 3, ఈ లైన్ ఏంది ఇది 1. సో 1 0 2 4 3. సో ఈ 3 కంబైన్ చేసి లైన్ డ్రా చేస్తే అదే నాకేమవుతుందంటే రిజల్టెంట్ అవుట్పుట్ అవుతుంది. సో ఇది నాకు ఎగ్జిస్ట్ అయ్యే అవుట్పుట్ వోల్టేజ్. అంటే నేను ఎప్పుడైతే ఫేస్ డిఫరెన్స్ అనేది 0 degrees ఇస్తానో అప్పుడు నాకు ఎగ్జిస్ట్ అయ్యే స్లోప్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, స్లోప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే సిగ్నల్ని ఇప్పుడు నేనేం చేస్తానంటే సమ్ స్లైట్ వేరియేషన్ ఇద్దాం, అంటే సమ్ స్లైట్ మోడిఫికేషన్ చేద్దాం. సో అప్పుడు నా రిజల్ట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, ఇది ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో నేను సేమ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు రిజల్ట్ అయ్యి వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఇది.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇచ్చే అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇక్కడ ఈ వై యాక్సిస్ మీద ఇచ్చే ఇన్పుట్ అని నేనేం చేస్తానంటే సమ్ యాంగిల్ చేంజ్ చేస్తాను. అప్పుడు నాకు రిజల్టెంట్ అవుట్పుట్ ఏం వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్. సో ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చే వై ఇన్పుట్ మీద ఏం చేసాం, సమ్ యాంగిల్ చేంజ్ చేసాం, బట్ ఎక్స్ యాక్సిస్ మీద యాస్టీజ్ ఇచ్చేసాం. సో ఇప్పుడు వాల్యూస్ చూడండి ఇక్కడ. సో దీన్ని మనం 0 అనుకుంటాం. ఇది 1, 2, ఇది 3, ఇది 4. సో ఈ విధంగా ఇది చేంజ్ అవుతుంది నాకు. సో ఈ లైన్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుందాం. సో అదేవిధంగా ఈ లైన్. ఓకే, సో నెక్స్ట్ ఇది 0. సో ఇప్పుడు ఏంటంటే అదేవిధంగా 3. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్. సో ఇది 0, ఇది వచ్చేసి 1, 2, 3, 4. సో 0, 0 యాడ్ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఆ పాయింట్ ఇంటర్సెక్ట్ చేసుకోండి. ఇది 0, ఇది 0. సో ఈ పాయింట్. నెక్స్ట్ ఇది 1, నెక్స్ట్ 1 ఈ పాయింట్. నెక్స్ట్ 2, ఇది 2 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ 3, ఇది 3 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ 4, 4 అంటే ఇది. అంటే నాకేమవుతుంది, ఇది స్లోప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సారీ, ఇది 2 ఐ థింక్, ఇక్కడ 2, ఇది 4. సో అంటే నాకు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది ఒక ఎలిప్స్ లాగా ఫామ్ అయిందా. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం చేస్తామంటే సమ్ యాంగిల్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఈ యొక్క క్రాస్ సెక్షన్ వై యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని 0గా తీసుకున్నాం. దాని యొక్క మ్యాక్సిమం పీక్ని 1గా తీసుకున్నాం. నెక్స్ట్ 0 క్రాస్ సెక్షన్ 2గా తీసుకున్నాం. నెక్స్ట్ దాని యొక్క మ్యాక్సిమమ్ని 3గా తీసుకున్నాం. నెక్స్ట్ 4, ఇలా చేంజెస్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ నాకు ఎంత యాంగిల్ అయితే చేంజ్ అయిందో అంత యాంగిల్ మనం ఏం చేసాం అంటే ఇక్కడ షిఫ్ట్ చేసాం. ఇది ఇలా షిఫ్ట్ అయితే ఇది ఏమవుతుంది, ఇలా షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు నాకేమవుతుంది, యాక్చువల్గా పీక్ ఇది 1, బట్ నాకు ఇది ఏమైందంటే ఇక్కడ సమ్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క 0 ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇది 0 లైను, ఇది 0 లైన్, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది 0. సో ఇది 0. సో నెక్స్ట్ ఏంటంటే ఇది 1, ఈ పాయింట్ 1. సో ఈ 1 లైన్ యాడ్ ఇంటర్సెక్ట్ అయిందో అది దాని దగ్గర డాట్ చేసుకున్నాం, మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది 2, ఈ పాయింట్ 2. సో 2 అనే పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది 3, ఇది 3 అనే పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ 4, ఇది 4 ఈ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్నాం. సో వీటన్నిటిని
కంబైన్ చేసి డ్రా చేస్తే వచ్చేదే ఎలిప్స్ అన్నమాట. సో ఎప్పుడైతే నేను సమ్ యాంగిల్ మాడిఫై చేశానో, ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై ఈక్వల్ టు 30 degrees తీసుకుందాం, ఇక్కడ పై ఈక్వల్ టు 0 degrees. ఎప్పుడైతే నేను సమ్ యాంగిల్ చేంజ్ చేసానో అప్పుడు నాకు ఎగ్జిస్ట్ అయిన వేవ్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ ఎలిప్స్ అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే ఎలిప్స్ అంటాం, ఎలిప్స్. సో ఈ విధంగా మనం లిసార్జియస్ ప్యాటర్న్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ అవుట్పుట్స్ అనేదాన్ని మెథడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సో కన్క్లూజన్ ఏంటంటే ఈ యొక్క లిసార్జియస్ ప్యాటర్న్ యూస్ చేసుకొని మనం ఇచ్చే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద వచ్చే ఇన్పుట్ సిగ్నల్ బేస్ చేసుకొని మనకు అవుట్పుట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పై ఈక్వల్ టు 0 అయితేనేమో వచ్చే అవుట్పుట్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే పై ఈక్వల్ 30 degrees అయినప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే పై వాల్యూ 60 degrees అయినప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే పై ఈక్వల్ 90 degrees అయినప్పుడు సర్కిల్ అన్నమాట ఇది. నెక్స్ట్ అదే పై వాల్యూ 120 degrees అయినప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే సర్కిల్ కాదు ఇది, లైక్ ఎలిప్స్. అదే పై ఈక్వల్ 150 degrees అయినప్పుడు పై వాల్యూ 180 degrees అయినప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది సర్కిల్. ఇది వచ్చేసి స్లోప్, ఇది ఎలిప్స్, ఇది ఎలిప్స్, ఇది ఎలిప్స్. ఓకే, సో ఈ విధంగా మనకేమవుద్దంటే ఈ యొక్క లిసార్జియస్ ప్యాటర్న్ యూస్ చేసుకొని మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ బేస్ చేసుకొని వాటి యొక్క ఫేస్ యాంగిల్ బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, కంటిన్యూషన్ దీనిదే. సో నెక్స్ట్ చూడండి, సో ఇప్పటి వరకు మనము డిఫరెంట్ ఫేస్ యాంగిల్ బట్టి వాటి యొక్క అవుట్పుట్ సిఆర్ఓలో ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో చూసాం కదా. ఇప్పుడు ఇచ్చిన గివెన్ వేవ్ ఫామ్ బేస్ చేసుకొని దానికి ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కున్నాం చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనరల్గా ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ చూడండి. ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ టాంజెంట్ టచెస్ టాప్ ఆర్ బాటమ్ with respect to the number of times tangent touches either side. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, ఇలా ఒక లైన్ ఉందనుకుంటే దీనికి
ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం అంటే దీని యొక్క రేషియో ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఫ్రీక్వెన్సీ రేషియో అంటే ఇది వర్టికల్ ఫ్రీక్వెన్సీ, ఇది హారిజాంటల్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే దానికి రేషియో ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ సో నెంబర్ ఆఫ్ టైం టాంజెంట్ అన్నాడు. టాంజెంట్ అంటే ఏంది? ఇదేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నప్పుడు సో ఇక్కడ టాప్ ఇక్కడ టచ్ అవుతుంది కదా, సో ఇది 1, ఇది ఒక 1, సో టోటల్ ఎన్ని? 2. అదే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ టైం టచ్ చేస్తే ఎయిదర్ సైడ్ అంటే మనకి ఇచ్చిన దానికి ఎయిదర్ సైడ్, ఈ సైడ్ అయినా కావచ్చు, ఈ సైడ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ట్రై చేసుకుంటే సో ఇక్కడ ఎన్ని టైమ్స్ టచ్ అయింది? 1 టైం. ఒకవేళ ఈ సైడ్ తీసుకున్నా కానీ 1 టైం. సో కాబట్టి ఎంత వస్తుంది నాకు? ఇది 1. సో ఇప్పుడు దీని యొక్క రేషియో ఏమైంది? ఇప్పుడు నాకు ఇది FE/FH = 2/1, దట్ ఈస్ 2:1. సో దీని యొక్క రేషియో ఎంత అంటే ఇప్పుడు 2:1. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకున్నాం సిగ్నల్, ఇలా ఉంది సిగ్నల్. సో ఈ కేసులో అప్పుడు నాకేమవుతుంది అన్నప్పుడు సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ టైం టాంజెంట్ టచ్ చేస్తే టాప్ అండ్ బాటమ్, టాప్ కానీ బాటమ్ కానీ మనకి ఎన్నిసార్లు టచ్ అవుతుంది? 1 టైం. కాబట్టి ఎంత? 1. అదే నెంబర్ ఆఫ్ టైం టచ్ చేస్తే ఎయిదర్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ తీసుకుంటే సో ఈ పాయింట్ 1, ఈ పాయింట్ 2, సో 1, 2, ఇక్కడ మాత్రం 1. సో అప్పుడు నాకేమైంది? 1/2. సో టాప్ ఏమో 1, సైడ్ తీసుకుంటేనేమో 2. సో దీని యొక్క రేషియో ఎంత అప్పుడు? 1:2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటే ఇలా ఉందనుకుంటే సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసరికి 2. సిమిలర్లీ ఇక్కడ కూడా అలానే ఉండాలి. నేను డయాగ్రామ్ మిస్టేక్ డ్రా చేశాను. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూడండి ఒక ప్రాబ్లం నోట్ తీసుకున్నాం. సో దీన్ని చేసేకంటే ముందు ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఫుల్ సైకిల్ ఉన్నప్పుడు మనం లాస్ట్ క్లాస్ చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, ఇలా ఉన్నప్పుడు అప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే అప్పుడు అంటే సో ఇక్కడ నాకు కంప్లీట్ ఫుల్ సైకిల్ ఉన్నది ఏంది? ఇక్కడ 2 ఉన్నాయి, ఏదర్ టాప్ ఆర్ బాటమ్ 2. ఓకే, అదే సైడ్ తీసుకున్నప్పుడు 1. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టాప్లో ఆఫ్ ఉంది, ఇక్కడ కంప్లీట్గా లేదు, ఆఫ్ ఉంది. సో ఇలాంటి కేసులో మనం ఎలా తీసుకుంటామంటే FE/FH = టాప్ ఎన్ని ఉన్నాయి? 2 ప్లస్ దీన్ని ఏముంది ఎలా అనుకుంటామంటే హాఫ్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది ఆఫ్ ఉంది కాబట్టి హాఫ్గా కన్సిడర్ చేసుకుంటాం ఓవర్. సో ఎయిదర్ సైడ్ తీసుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయి? 1. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే 2 + 1/2, దట్ ఈస్ 2 2 = 4, 4 + 1 5/2 అంటే 5:2. దీని రేషియో ఎంత అంటే 5:2. ఇలా మనం మెజర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఏ సైన్ వేవ్ సిగ్నల్ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కనెక్టెడ్ టు ది వర్టికల్ ఇన్పుట్ టెర్మినల్ ఆఫ్ ద ఆసిలోస్కోప్. ఎట్ ద సేమ్ టైమ్ ఏ 60 Hz వోల్టేజ్ ఈజ్ కనెక్టెడ్ టు ద హారిజాంటల్ ఇన్పుట్. అయితే మనం ఏం కనుక్కోవాలంటే వర్టికల్గా ఎంత ఉందో కనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే 60 Hz వోల్టేజ్ ఈజ్ కనెక్టెడ్ టు ది హారిజాంటల్ ఇన్పుట్. హారిజాంటల్గా ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 60 Hz ఇచ్చాడు. అయితే వర్టికల్గా ఎంత ఉందో మనం కనుక్కోవాలి, అది మనం కనుక్కోవాల్సింది ఇక్కడ. సో ఈచ్ కేసులో మెజర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ కేసు చూద్దాం. ఫ్రీక్వెన్సీ వర్టికల్ ఓవర్ హారిజాంటల్ ఈక్వల్ టు ఇప్పుడు టాప్ ఎన్ని లైన్స్ కనెక్ట్ అయినాయి? ఇక్కడ 3, సైడ్ వచ్చేసరికి 1, 3/1. ఇందులో మనకు
ఇచ్చిన వోల్టేజ్ ఎక్కడ కనెక్ట్ చేశాడు, హారిజాంటల్. అంటే ఈ వోల్టేజ్ ఈ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చినాడు, 60 హెర్ట్జ్. సో FE/60 ఈక్వల్ టు 3/1. అప్పుడు FE ఈక్వల్ ఏమవుతుంది, 3 × 60, దట్ ఈస్ 180 హెర్ట్జ్. సో వర్టికల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 180 హెర్ట్జ్. అది ఈ కేసులో తీసుకుంటే ఇందులో 1, 2, 3, అదేవిధంగా 1, ఇది 2. సో ఫ్రీక్వెన్సీ వర్టికల్ ఓవర్ ఫ్రీక్వెన్సీ హారిజాంటల్ ఈక్వల్ టు టాప్ ఎన్ని 3, సైడ్ ఎన్ని 2. సో FE/60 × 3/2. సో అప్పుడు FE ఈక్వల్ టు 3/2 × 60. సో ఎంత వస్తుంది నాకు, 90 హెర్ట్జ్. ఎంత అంటే ఇక్కడ 90 హెర్ట్జ్. ఇందులో ఏమో 180 హెర్ట్జ్, ఇందులో ఏమో 90 హెర్ట్జ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇచ్చిన ప్రాబ్లంకి డిఫరెంట్ సిగ్నల్స్కి ఆడొచ్చే డెవలప్ అయ్యే అవుట్పుట్ వేవ్ ఫామ్స్ని బేస్ చేసుకొని దాని ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేసుకుంటాం. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ వర్టికల్ ఓవర్ ఫ్రీక్వెన్సీ హారిజాంటల్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టాంజెంట్స్ ఓవర్ నెంబర్ ఆఫ్ వర్టికల్ టాంజెంట్స్. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుని కూడా మనం ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీ అనే దాన్ని కనుక్కుంటాం. సో దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ టాప్ ఆర్ బాటమ్ టాంజెంట్స్ కనెక్ట్ అయ్యేదాన్ని, ఎన్ని టైమ్స్ టాంజెంట్ అనేది టాప్లో కానీ బాటంలో కానీ కనెక్ట్ అయింది ఆ వాల్యూస్ వేసుకుంటాం. అదేవిధంగా కింద వచ్చేసరికి ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఎన్ని టైమ్స్ కట్ అయింది, ఎన్ని టైమ్స్ టాంజెంట్ టచ్ అయిందో ఆ వాల్యూస్ వేసుకుంటాం. అది ఒక ఫార్ములా. లేదు ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే నెంబర్ ఆఫ్ హారిజాంటల్ టాంజెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది నెంబర్ ఆఫ్ వర్టికల్ టాంజెంట్స్. వీటి యొక్క రేషియోని యూస్ చేసుకొని కూడా మనం ఏం చేస్తారంటే వర్టికల్ ఫ్రీక్వెన్సీ కానీ హారిజాంటల్ ఫ్రీక్వెన్సీ కానీ మెజర్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇది ఆస్కిలోస్కోప్లో మనం లెసాజియస్ ప్యాటర్న్ యూస్ చేసుకొని దాని యొక్క ఫేస్ మెజర్మెంట్ కానీ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ కానీ ఇలా చేసుకుంటాం. ఓకేనా. మోస్ట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు వచ్చేది ఏంటంటే ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అలా క్లియర్. సో ఓకే, థ్యాంక్ యూ.